హాయ్ ఫ్రెండ్స్, 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లోని ఎక్సర్సైజ్ 2.1లో సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్లోని ఎక్సర్సైజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడనట్లయితే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. Solve the following equations. First sum x minus 2 equal to 7. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉందేమో ఎల్హెచ్ఎస్, రైట్ సైడ్ ఉందని ఆర్హెచ్ఎస్ అంటాం. సో ఫస్ట్ ఇక్కడ -2 అనేది ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే +2 అవుతుంది. అది ఈజీ, అదొక మెథడ్. ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనే మెథడ్లో చేస్తున్నారు. సో నేనేమైతే ఈ ఎక్సర్సైజ్ అనేది ఈ మెథడ్లోనే చేస్తాను. x-2 కదా, అంటే ఇక్కడ -2 అనేది కట్ అవ్వాలి అంటే బోత్ సైడ్స్ కూడాను మనం +2తో అదే 2ని యాడ్ చేయాలన్నమాట. +2 చేయాలి బోత్ సైడ్స్ కూడా. మనం ఏ ఈక్వేషన్స్ అయినా అదే మనం ఏది చేసినా సరే బోత్ సైడ్ చేయాలి, అప్పుడే ఈక్వేషన్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, -2 + 2 అనేది 0 అయిపోతుంది, అంటే x అయిపోతుంది. 7 + 2 అంటే ఎంత, 9. సో x వాల్యూ 9 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం, చెక్. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ అనేది రైట్ ఆర్ రాంగ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. x-2 = 7, x ప్లేస్లో 9 - 2 = 7, 7 = 7 అంటే ఏంటి, LHS = RHS. నెక్స్ట్ సమ్ y + 3 = 10. సో ఇక్కడ +3 ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే -3 చేయాలి బోత్ సైడ్స్. +3 - 3 = 10 - 3. సో +3 - 3 ఏమవుతుంది, 0. సో y = 10 - 3 అంటే 7. సో ఇక్కడ y వాల్యూ అంటే y అనే వేరియబుల్ వాల్యూ 7 వచ్చింది. సో మనం అది రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేద్దాం. y + 3 = 10, 7 + 3 = 10, 10 = 10. LHS = RHS. 6 = Z + 2. ఇక్కడ LHS = RHS కాబట్టి మనం RHSని ఇటువైపు LHSని అటువైపు రాసుకోవచ్చు. సో మనం అంటే మనకి ఈజీగా ఉండడానికి, వేరియబుల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కనుక మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. Z + 2 = 6. ఇక్కడ +2ని మనం కట్ చేయాలంటే +2 బోత్ సైడ్స్ కూడా -2 చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 6 - 2. Z + 0 కాబట్టి Z = 6 - 2 అంటే 4. ఇప్పుడు చెక్ చేద్దాం. 6 = Z + 2. 6 = Z అంటే 4 కాబట్టి 4 + 2. 6 = 6. LHS = RHS. బ్యాలెన్సింగ్ అనేది సరిపోయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. 3/7 + x = 17/7 అనమాట. దీన్ని ఎలా రాసుకోవచ్చు, x + 3/7 = 17/7. ఇక 3/7 అనేది కట్ చేయాలంటే బోత్ సైడ్స్ కూడాను -3/7 చేయాలి. ఇక్కడ 17/7 - 3/7. x = ఇక్కడ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ బోత్ డినామినేటర్ సేమ్ కాబట్టి 17 - 3/7 అంటే x = 14/7. (3/7 + 14/7 = 17/7.
డినామినేటర్ సేమ్ కాబట్టి 3 + 14/7 = 17/7. 17/7 = 17/7. LHS = RHS. బ్యాలెన్సింగ్ కరెక్టే కాబట్టి ఆన్సర్ రైట్. చూడండి, ఇప్పటి వరకు సమ్స్లోనే మనం -2 ఉంటే +2 అనేది బోత్ సైడ్స్ చేసాం. +3 ఉంటే -3 చేసాం. ఇక్కడేమో ఏముంది, 6x ఉంది. అంటే ఇక్కడ మనము 6ని కట్ చేయాలి. అంటే ఓన్లీ సింగిల్ వేరియబుల్ అనేది మనకు కావాలి. దానికోసమేమో మనం 6ని కట్ చేయాలంటే ఏం చేయాలి, బై 6 చేస్తే 6 అంటే ఇక్కడ 6 ఇంటూ ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది. సో మనం ఏం చేయాలి, 6తో డివిజన్ చేసినట్లయితే బోత్ సైడ్స్, అప్పుడు మనకి 6 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ వేరియబుల్ అనేది మిగులుతుంది. సో ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తుంది కాబట్టి మనం బోత్ సైడ్ డివిజన్ చేయాలి. అదే ఒకవేళ ఇక్కడ డివిజన్ చేస్తూ ఉందనుకోండి, మనం బోత్ సైడ్ మల్టిప్లికేషన్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ ఏం చేయాలి, బోత్ సైడ్స్ కూడాను 6తోనే డివిజన్ చేయాలి. సో అప్పుడు 6కి 6 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x = 6 × 2 = 12. అంటే x వాల్యూ 2 వచ్చింది. చెక్. (6x = 12). 6 of 2 = 12. 12 = 12. LHS = RHS. బ్యాలెన్సింగ్ అనేది సరిపోయింది. t/5 = 10. ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ 6 xని మల్టిప్లై చేస్తుంది కాబట్టి మనం డివిజన్ చేయాలి. అదే ఒకవేళ డివిజన్ చేస్తే మనం బోత్ సైడ్స్ ఏం చేయాలి, 5తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఏంటి, t/5 × 5 = 10 × 5. 5కి 5కి క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంటుంది, t ఉంటుంది. 10 × 5 = 50. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. t/5 = 10. 50/5 = 10. 10 = 10. LHS = RHS. నెక్స్ట్ 2x/3 = 18. ఇక్కడ మనము 2/3 ఉంది కాబట్టి మనం 3/2తో మల్టిప్లై బోత్ సైడ్స్ చేసి క్యాన్సిల్ చేసేయచ్చు. లేదంటే ఫస్ట్ 3ని క్యాన్సిల్ చేయడానికి ఇంటూ చేయాలి. 2x/3 × 3 = 18 × 3. మొత్తం 3కి 3కి క్యాన్సిల్ అయితే 2x. 2x = 18 × 3 = 54. ఇక 2ని క్యాన్సిల్ చేయాలంటే బోత్ సైడ్స్ 2తో డివిజన్ చేయాలి. సో 54/2. 2కి 2 క్యాన్సిల్ అయిపోతే x. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, 27. 2 1 2 2 2 4 2 7 14. సో 27. సో ఇప్పుడు చెక్ చేద్దాం. (2x/3 = 18). 2 × 27/3 = 18. 3 1 3 9 2 9 18 కాబట్టి 18 = 18. LHS = RHS. నెక్స్ట్ సమ్ 1.6 = y/1.5. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, y/1.5 = 1.6. ఇక్కడ 1.5 అనేది క్యాన్సిల్ చేయాలంటే బోత్ సైడ్స్ కూడాను 1.5తో మల్టిప్లై చేయాలి. 1.6 × 1.5. అప్పుడు ఏమవుతుంది, రెండింటిని క్యాన్సిల్ చేస్తే y అవుతుంది. ఇదేమవుతుంది, 16 15 240. 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2.4. అంటే 2.40ని 2.4గా కూడా రాసుకోవచ్చు కాబట్టి. సో చెక్ చేద్దాం. (1.6 = y/1.5). 1.6 =
2.4 by 1.5. 1.6 equal to 1.5 1 జా 1.6 జా. ఓకేనా. సో ఈ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే 1.6 వస్తుంది. ఎందుకు 1.6 ఇంటూ 1.5 అంటే 2.4 కాబట్టి. సో LHS ఈక్వల్ టు RHS. నెక్స్ట్ సమ్ 7x minus 9 ఈక్వల్ టు 16. సో 7x minus 9 బోత్ సైడ్స్ కూడా -9 ఉంది కాబట్టి +9 చేయాలి. 16 + 9 ఇప్పుడు ఏమవుతుంది? 7x ఈక్వల్ టు 25. x ఈజ్ ఈక్వల్ 7xని మనం క్యాన్సిల్ చేయాలంటే బోత్ సైడ్ కూడా 7తోని డివిజన్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 25/7. చెక్. 7x minus 9 equal to 16. 25/7 minus 9 equal to 16. 7 की 7 cancel అయితే 25 minus 9 equal to 16. 16 equal to 16. LHS equal to RHS. 14y minus 8 equal to 13. 14y minus 8 ఉందంటే మనం +8తో బోత్ సైడ్స్ చేయాలి. 8 క్యాన్సిల్ అవడానికి. +8 13 + 8. 14y is equal to 21. y is equal to 21/14. ఈ రెండు కూడా దేంతో క్యాన్సిల్ అవుతాయి? 7తో క్యాన్సిల్ అవుతాయి. సో 7 3 జా 7 2 జా. చెక్ చేద్దాం. (14y minus 8 equal to 13). 14 of 3/2 minus 8 equal to 13. 2 1 ja 2 7 ja. 7 3 ja 21 minus 8 equal to 13. 13 equal to 13. LHS equal to RHS. 17 plus 6p equal to 9. So then I'll write 6p plus 17 equal to 9. 6p plus 17 cancel అంటే -17తో బోత్ సైడ్స్ చేయాలి. 9 minus 17. 6p ఈక్వల్ టు ఇక 9 minus 17 అంటే ఎంత అవుతుంది? -8. సో p ఈక్వల్ టు 6p/6 ఈక్వల్ టు -8/6. సో ఈ రెండు 2తో క్యాన్సిల్ అవుతాయి. 2 4 జా 2 3 జా అంటే p వాల్యూ ఏమవుతుంది? -4/3. సో చెక్ చేద్దాం. (17 + 16) 6p ఈక్వల్ టు 9. 17 + 6 of -4/3 ఈక్వల్ టు 9. 3 1 జా 3 2 జా. 17 minus 8 equal to 9. 9 equal to 9. LHS equal to RHS. Next sum, x/3 plus 1 equal to 7/15. x/3 plus 1 both sides కూడా -1 చేయాలి. 7/15 minus 1. x/3 ఈక్వల్ టు 1 అంటే 1/1గా రాసుకోవచ్చు కదా. రెండింటికి ఎల్సిఎం 15. 15 1 జా 15. 1 7 జా 7 మైనస్ 1 15 జా 15. 15 1 జా 15.
సో x/3 ఈక్వల్ టు -8/15. బోత్ సైడ్స్ కూడా ఇంటూ చేస్తే 3తో -8/15 ఇంటూ 3. 3కి 3 క్యాన్సిల్ అయిపోతే 3 1s 3 5s. సో x ఈక్వల్ టు -8/5. చెక్. x/3 plus 1 equal to 7/15 minus 8/5 by 3 plus 1 equal to 7/15 minus 8/5 by 3 అనేది రెసిప్రోకల్ అయితే 1/3 అవుతుంది. ప్లస్ 1 ఈక్వల్ టు 7/15 మైనస్ 8/15 ప్లస్ 1 ఈక్వల్ టు 7/15. ఇది క్యాల్సియం 15. సో -8 ప్లస్ 15 ఈక్వల్ టు 7/15. సో ఇది ఏమవుతుంది? 7/15 ఈక్వల్ టు 7/15. LHS ఈక్వల్ టు RHS. ఓకేనా? సో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఎక్సర్సైజ్లో కానీ లేదంటే ఇంకే మ్యాథ్స్కి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.